శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 5వ తారీఖున ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి మారబోతున్నటువంటి కుజగ్రహ ప్రభావం వృశ్చిక రాశి వారి మీదకి ఏ విధంగా ఉండబోతుంది. కుజుడు వృశ్చిక రాశి వారికి రాశ్యాధిపతి. మరి కుజుడు ఇప్పుడు ప్రవేశిస్తున్నటువంటి మకర రాశి కుజునికి ఉచ్చ రాశి. అయితే శత్రుస్థానం అయినప్పుడు కూడా ఉచ్చస్థానంలోకి ఒక గ్రహం ప్రవేశించినప్పుడు అది స్వక్షేత్రంలో ఉన్నటువంటి ఫలితాల కన్నా అధికమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. మరి కుజుడికి 3వ స్థానం అన్నది ఒక విధంగా ఏంటంటే కారక స్థానం, అంటే 3వ స్థానానికి కుజుడు కారకుడు. అదే 3వ స్థానంలో ఉచ్చ పొందుతున్నాడు. అంటే జాతకుడికి నాయకత్వ లక్షణాలు, వీరోచిత లక్షణాలు ఖచ్చితంగా ఏర్పడతాయి. అంటే ఏ పనైనా ప్రారంభించి అది ఎంత గొప్ప పనైనా ప్రారంభించి అది విజయవంతంగా పూర్తి అవ్వడం అన్నది 3వ స్థానంలో ఉన్నటువంటి గ్రహ ప్రభావం వల్ల జరుగుతుంది. అంటే ఒక విధంగా జాతకుడికి వాడి జీవితంలో రాణించాలంటే 3వ భావం, 3వ భావాధిపతి, 3వ భావంలో ఉన్నటువంటి గ్రహాలు, చూస్తున్నటువంటి గ్రహాలు ఇవన్నీ బలంగా ఉంటేనే జాతకుడు సమాజంలోకి, అంటే బయట ప్రపంచంలోకి ప్రవేశించి అటు విద్యో వ్యాపారమో ఏదో ఒక బ్రతుకు తెరువు చేయాలన్నా, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి మారాలన్నా 3వ స్థానం అన్నది చాలా బలంగా ఉండాలి. దానికి కారకుడు కుజుడు. మరి అటువంటి కుజుడు వృశ్చిక రాశి వారికి 3వ స్థానంలో అత్యంత బలవంతుడై ఉన్నాడు. ఒక విధంగా 3వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు 3, 7, 11 స్థానాల మీద కూడా తన ప్రభావాన్ని చూపిస్తాడు. అలాగే 6వ భావాన్ని చతుర్థ భావ దృష్టితో వీక్షిస్తుంటాడు. అంటే 6వ స్థానం అన్నది విజయస్థానం. అందుకని జాతకుడు ప్రారంభించిన పనిని విజయవంతంగా పూర్తి చేసుకుంటాడు. ఎంత గొప్పవాడినైనా ఎదిరించి తన యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకుంటాడు. ఇది ఉద్యోగ విషయాల్లో కానీ, స్థిరాస్తికి సంబంధించిన విషయాలు, కోర్టు సంబంధించిన విషయాలు, రుణాలకి సంబంధించిన విషయాల్లో జాతకుడిది పైచేయిగా నిలబడడం జరుగుతుంది. ఈ సమయంలో జాతకుడితో పోటీ పెట్టుకొని ఎవడూ కూడా నెగ్గే అవకాశం లేదు. ఇదే సమయంలో మరి వృశ్చిక రాశిలో ఎక్కువగా ఈ ఉద్యోగస్తులు ఎక్కువగా ఉంటారు. వృశ్చిక రాశిలో అది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు, సాధారణ స్థాయి ఉద్యోగులు, వైద్య సంబంధించిన వృత్తిలో ఉన్నవాళ్ళు ఎక్కువగా ఉంటారు. పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి ఇది అద్భుత అవకాశం. వాళ్ళు ఏదన్నా పార్టీ మారాలన్నా, రాజకీయాల్లో పోటీ చేయాలన్నా, కొత్తగా రాజకీయ ఎంట్రీ ఇవ్వాలన్నా ఈ సమయంలో వీరు ప్రవేశించడం వల్ల చాలా తొందరగానే గుర్తింపు వచ్చి ప్రజల యొక్క ఆదరణకి ఫలించి వాళ్ళ యొక్క నేచర్, అంటే ప్రజల యొక్క సహకారంతో మరి తొందరగానే నాయకుడిగా మారే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఒక జాతకంలో కుజుడు ఎంత బలంగా ఉంటే జాతకుడు చిన్న స్థాయి నుంచి అయినా అత్యున్నత స్థాయికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అటు తొందరగా ధనం సంపాదించే మార్గాల్లో ఎన్నుకుంటూ ఉంటాడు కుజుడు బలవంతుడై ఉన్నవాడు. అంటే బలవంతుడంటే అది నాయకత్వం ద్వారా కానీ, నేమ్ అండ్ ఫేమ్ వల్ల కానీ, ఫైనాన్స్ స్థితి వల్ల కానీ, భూముల వల్ల కానీ, అంటే ఏదంట మరి రియల్ ఎస్టేట్ రంగం, రాజకీయ రంగం ఇవి ప్రస్తుతం అతి తొందరగా ధనం సంపాదించే మార్గాలు. కాబట్టి మరి కుజుడు బలంగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ రంగంలో ప్రవేశించి అటు వీళ్ళతో పాటు వీళ్ళని నమ్ముకున్న వాళ్ళని కూడా జీవితంలో పైకి తీసుకురావడం జరుగుతుంటుంది. సో ఏదైనా ప్రస్తుత సమాజంలో జాతకుడు ఒక వాహనం నడపాలన్నా, వివాహం జరగాలన్నా, సంతానం కలగాలన్నా, సమర్థవంతంగా ఒక మగవాడు అనిపించుకోవాలంటే ఖచ్చితంగా కుజుడు బలవంతుడై ఉండాలి. కుజుడు బలహీనమైతే జాతకుడు ఇతరుల మీద ఆధారపడడం, ఏ పని చేయాలన్నా కూడా మధ్యలో ఆగిపోవడం, ఇతరుల మీద ఆధారపడడం, 1కి 10 సార్లు ఆ పని చేయవలసి రావడం. సో ఈ విధంగా అతనికి అప్పచెప్పిన ప్రతి పని నాశనం చేస్తుంటాడు. అంటే ఎందుకు పనికిరాని క్యాండిడేట్ ఎవరు అంటే వాడి జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నవాడు మాత్రమే. సో ఆ కారణం వల్ల ఏంటంటే కుజుడు మరి ఈ ప్రస్తుతం ఈ వృశ్చిక రాశి వారికి మరి అత్యంత బలవంతుడై మరి దశమ స్థానాన్ని కూడా వీక్షిస్తున్నాడు అష్టమ దృష్టితో.
అంటే కంపల్సరిగా మరి రాబోయే ఈ 2 నెలల్లో జాతకులకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం కానీ, కొత్తగా ఉద్యోగంలో ప్రవేశించడం కానీ, ఉన్న ఉద్యోగంలోనే ఏదైనా డిపార్ట్మెంటో ప్రమోషనో రావడం కానీ జరిగే అవకాశం ఉంది. జాతకుడికి ఏదైనా మొత్తం మీద అతని యొక్క అభివృద్ధి దిశగా కుజుడు ప్రస్తుతం సహకరించడం జరుగుతుంది. కుజుని యొక్క అనుగ్రహం కావాలంటే ఎస్పెషల్లీ ఈ వృశ్చిక రాశి వారు మంగళవారం రోజు నియమంగా ఉండాలి. హనుమాన్ చాలీస పారాయణ, హనుమాన్ ఆరాధన చేసుకోవడం మంచిది. మరి ఇదే సమయంలో ఈ వారి యొక్క ఆరోగ్యం బాగుపరుచుకోవడానికి కానీ, ఫిజికల్ ఫిట్నెస్ కానీ సమర్థవంతంగా మంచి రోజు చూసి ప్రారంభించడం వల్ల అతి తొందరగా ఆరోగ్యవంతులు అవ్వడం, మంచి పర్సనాలిటీతో, మంచి వర్చస్సుతో కనబడే అవకాశం కూడా ఉంటుంది. సో ఏదన్నా ఈ కుజుని యొక్క మార్పు వృశ్చిక రాశి వారికి ఎక్కువ అనుకూలంగా ఉన్నది. ఇంకా వీధి అనుకూలం కొరకు వీలైతే ఒక మంచి పగడాన్ని కాపర్ అంటే వెండిలో తయారు చేయించి కుడిచేయి ఉంగరం వేలికి ధరించడం వల్ల, సో ఏదో కారణం వల్ల ఎక్కువగా రుణగ్రస్తులై ఉన్నవాళ్ళు కానీ, ఉద్యోగం రాకుండా ఇబ్బంది పడుతున్నవారు, వైవాహిక జీవితంలో ఇబ్బంది పడుతున్నవారు ఒక వెండితో, ఒక రాగితో తయారు చేసినటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఒక 4 అంగుళాలు మించకుండా తయారు చేసుకొని అది మీ యొక్క పూజా మందిరంలో ఉంచి తమలపాకులతో సింధూరంతోనూ అర్చించి అరటిపండు నైవేద్యంగా పెట్టడం వల్ల ఎటువంటి జటిలమైన సమస్యన ఒక 40 రోజులు చేయడం వల్ల పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఈ 40 రోజులు జాతకుడు బ్రహ్మచర్యాన్ని పాటించవలసి ఉంటుంది. ఎప్పుడన్నా సరే మనకి హనుమంతుని యొక్క, కుజుని యొక్క అనుగ్రహం కావాలంటే మనం ఏ నియమం పాటించినా బ్రహ్మచర్యం అన్నది తప్పనిసరిగా పాటించాలి. అది పాటిస్తేనే ఏ కార్యక్రమం అయినా సఫలీకృతమై విజయవంతమయ్యే అవకాశం ఉంటుంది. సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి, నిప్పు, నీరు, వాయువు, ఆకాశం అనే 5 తత్వాలు ఉండడం జరిగింది. దీన్నే మనం ఈ పూజాధికాలు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజ అని చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాశి అవ్వటం వల్ల ధూపంతో పూజించడం వల్ల, అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి ధూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం. అంటే చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయని వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యల్లో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు. ఎక్కువగా అమ్మవార్లకి, శివునికి, అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి 2 పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకటి, అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా, అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగా ఉంటే ఏదో ఓం నమో నారాయణయో, ఓం శివాయ ఏదో చదువుతూ ఉంటాయి. సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఇరిగిపోయిన వస్తువులు, పనికిమాలిన వస్తువులు, అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం. అలాగే కొంతమందికి ఏంటంటే ఓ 10 జతల చెప్పులు ఉంటాయి, ఏదో కొత్తవి కొంటుంటారు, పాత ఏం చేసుకుంటారో. ఈ చెప్పుల జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులన్నీ నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయటపడేయండి. ఏదో 1-2 చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక కొత్తమైన పద్ధతి. అలాగే ఇంట్లో
వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట. అంటే కుచ్చు పైకి వచ్చేలా పెడుతుంటారు అనమాట. జ్యేష్ఠాదేవి చేతిలో ఆయుధంలాగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటాం, ఏం పోయింది. అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుచ్చు పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టలేదు. ఇవన్నీ కూడా అలక్ష్మికి కారణాలు అన్నమాట. సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేరబడి ఈ విధంగా భోజనం చేయడం, ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు. ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట. ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి. అలాగే శుభ్రమైనగా ఉండడం, శుభ్రంగా భోజనం చేయడం, అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి. కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరీగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. స్వస్తి.